ఇక 12వ రాశి అయినటువంటి యొక్క చివరి రాశి అయినటువంటి యొక్క మీనరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1, 2026 వరకు గురువు 4వ స్థానంలో అనగా అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల స్థాన చలనాలు కలిగే అవకాశం ఉంటుంది. అనగా వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు దూర ప్రయాణాలు చేయడము, అలాగే ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా స్థిరత్వమైనటువంటి యొక్క నిర్ణయాలను ఈ సమయంలో మీరు తీసుకోలేకపోతుంటారు. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి యొక్క విషయాలను ఏదైనా నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటే అటువంటి విషయాలను ఈ సమయంలో తీసుకోకుండా కొంత వాయిదా వేయడం అనేటటువంటిది ఎంతైనా మంచిది. ఇక 2/6/2026 నుండి 30/10/26 వరకు గురువు 5వ స్థానంలో ఉన్నాడు. ఈ 5వ స్థానం అనేటటువంటిది వృత్తి ఉద్యోగ రంగాల్లో కొంత ఈ సమయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి యొక్క వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆ తర్వాత 31/10/26 నుండి 24/1/27 వరకు 6వ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల అనారోగ్య బాధలు కలుగుతాయి. తీవ్రమైనటువంటి యొక్క మనస్తాపం కలిగేటటువంటి యొక్క అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మీరు పెద్దగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం అనేటటువంటిది మంచిది. అదేవిధంగా వీరికి కూడా మీనరాశి వారికి 1వ స్థానంలో శని ఉండడం వల్ల 7.5 సంవత్సరాల శని ప్రభావం వీరికి కూడా ఉంటుంది. కాబట్టి శనిగ్రహం యొక్క జపం చేయించుకోవడం కానీ, లేదా శని యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవడం కానీ, లేదా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల ఈ శనిగ్రహం యొక్క ఆనుకూలత అనేటటువంటిది కలుగుతోంది. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు అనేటటువంటివి ఈ సంవత్సరం ఇలా ఉన్నాయి.